మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామం ఇన్ఫోసిస్ పక్కన కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 9/10/2023 టీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. జనవరి 5న మీ ఇండ్లకు మీరు గృహప్రవేశం చేసుకోవచ్చని అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు చెప్పడం జరిగింది. కాగా తాళాలు డాక్యుమెంట్లు ఇచ్చినారని, ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేని తమకు ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు 6,240 కుటుంబాలు ఎంతో సంతోషించారని, కానీ ఆ తర్వాత ఎన్నికల కారణంగా గృహప్రవేశాలు వాయిదా వేశారని, సంబంధిత విద్యుత్ మరియు నీటి సరఫరా ఇవ్వడం లేదని, ఇల్లు వచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారని, నెలకు అద్దెలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని, మధ్యలో ఎన్నికలు రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాలయాపన చేస్తూ ఎన్నికలు జరిగి కూడా 2 నెలలు అవుతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన చెర్లపల్లి, ప్రతాపసింగారం, కొరియాంలలో వారికి కరెంట్ మీటర్లు మరియు వాటర్ సరఫరా చేస్తున్నారని ప్రజలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సంతోషాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కనీసం ఆ గేట్లకెళ్ళి లోపల పోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ హైదరాబాదులో రూమ్ రెంట్లు కట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, మరియు స్కూలు బిల్లులు ఫీజులు కట్టాలన్నా కట్టలేని పరిస్థితిలో మన పేదవాళ్ళు ఉన్నారు. సార్, దయచేసి ప్రతి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ అందరికీ అలాట్మెంటు, అందరూ ఇళ్ళలో పోవడం జరుగుతుంది. కనీసం మరి రాంపల్లి డబుల్ బెడ్రూము మేమేమన్నా తప్పు చేసామా సార్? మమ్మల్ని ఇప్పుడు ఏ అధికారి దగ్గర పోయినా కూడా ఎక్కడేం లేదు, మాకు పైనుంచి ఆర్డర్ రావాలంటున్నారు. బార్డర్ బోర్డు పోయాము, ఎలక్షన్ ఆఫీస్ కీసర్కి వెళ్ళాము, ట్యాంక్ బండ్కి వెళ్ళాము, ఎక్కడ పోయినా కూడా మాకు ఇంకా ఆర్డర్ రాలేదని చెప్తున్నారు. సార్, దయచేసి 6,240 కుటుంబాలకు ఇప్పుడు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉంది. సార్, ఓనర్ ఏమంటున్నారంటే, ఇన్ని రోజులు మీకు ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా, మాకు స్పేస్ సరిపోవట్లేదు, మీరు ఇల్లు ఖాళీ అని చెప్పేసి ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సార్, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఫర్ మీ, మాకు అతి త్వరలో ఇల్లు మా గృహప్రవేశాలకు మా ఇళ్ళలో మమ్మల్ని పంపిస్తారని. సభ్యులకు నమస్కారం. ఈరోజు నేను, మహేష్ అన్న గ్రూప్ మెంబర్స్ అందరం కలిసేసి, కమిటీ మెంబర్స్ కలిసేసి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ని కలిసి మన ఒక డబుల్ బెడ్రూమ్ రాంపల్లి ఫ్లాట్లది ఒక వినతి పత్రం తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీ పనులు జరుగుతాయని చెప్పేసి మాట ఇచ్చారు. రాజ్కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.